నారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మాధవరెడ్డి గారు కానీ, సోమశేఖర్ గారు, తిరుమలరావు గారు, వెంకటరెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, మన చారుగుళ్ళ శ్రీనివాస్ గారు, అలాగే మా చెల్లెళ్ళు సీతామహాలక్ష్మి, లలిత్ గారు, భవానీ గారు, వికాస్ తరంగిణి స్త్రీమూర్తులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ యొక్క వికాస్ తరంగిణి కానీ, లయన్స్ క్లబ్ కానీ, మిగతా స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున గురువుగారి చిన్నజీయ స్వామివారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా అత్యంత పరిశుద్ధమైన కార్యక్రమం ఏదైనా చేయాలనే సంకల్పంతో పారిశుద్ధ్య కార్మికులకి సన్మానం చేయాలనడం గొప్ప విషయం. ఇందులో ఇప్పుడు గురువుగారు చెప్పారు స్వామివారు ఏం చేశారని. గురుగారు నేను ఒకటి అడుగుతాను, భగవంతుడు ఏం చేశాడంటే మనం ఎన్నైనా రాయగలం, ఎన్ని గుర్తుపెట్టుకోగలం. భగవత్స్వరూపులైనా ఆయన ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా చెందొచ్చు, ఇంకా మిగలటానికి ఏముందండి, ఆయన చేసుకుంటే పోవాలి. ఆయన జీవితమే దైవస్వరూపం. పట్టణంలో చిన్నజీరయ్య స్వామి మఠం అంటేనే అందరికీ పవిత్రంగా పవిత్ర గుడి లెక్క భావించి అందరూ కూడా దీని గురించి ఎక్కువ అనుకుంటారు. అంటే ఈ చిన్నజీరయ్య స్వామి గారి జన్మదిన వేడుకలకి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కమిటీ వారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, ప్రముఖులకు అందరికి కూడా ఈ కార్యక్రమం చేసిన అందరికీ ధన్యవాదాలు, ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు వారి వేతనాలు ఇప్పటికి కూడా తగినంత లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నారు. అట్టి వేతనాల్ని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా 9,500కి కుదింపు చేశారు. దాన్ని ఎమ్మెల్యే గారు పిఓ గారితో మాట్లాడి 12,000గా ఏర్పాటు చేసి వారికి గత జనవరి నుంచి ఇస్తున్నారు. వారికి ఎమ్మెల్యే గారికి కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మంది గ్రామ పంచాయతీ గారు పట్టణం 1,00,000 జనాభా ఉంది, మున్సిపాలిటీకి నడిచింది. అదే మున్సిపాలిటీ వేతనం 18,000 జీతం ఇవ్వడానికి కూడా ఎమ్మెల్యే గారిని ఈ కార్మికులకు 18,000 జీతం ఇప్పించేటట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి శ్రమ వారి వంతుగా శ్రమించి 18,000 జీతం ఇప్పించేటట్టుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏమన్నా కోరతారేమని కోరుకుంటున్నాను. ఆటంకాలున్న వాటన్నిటినీ తొలగించి డ్రైనేజ్ సిస్టాన్ని స్ట్రీమ్లైన్ చేసిన శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈవోగా వచ్చిన తర్వాత ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే డబ్బు కష్టం ఉంది, అన్ని కష్టాలు ఉన్నాయి. నాకేమన్నా 3 కోట్ల రూపాయలు వీళ్ళ జీతాలు కానీ ఇతరవి మొత్తం రావాలని నాకే ఇస్తే నేను వాటిని మన ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మన బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరలోనే రిలీజ్ చేయమని మొన్న కూడా అడిగాం. దాన్ని అన్ని చేసి విడివిడిగా రాయండి. ఏదైతే ముక్కోడి కానీ, శ్రీరామనవమి కానీ, ఇతర బ్లీచింగ్ కానీ వాడుతున్న వాటిని అన్నింటినీ విడివిడిగా రాయండి అంటే వాటన్నిటిని డివైడ్ చేసి మళ్ళీ మొన్న రివైజ్ చేసి 3 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఆయనకు డబ్బున్నా లేకున్నా ఈ డ్రైనేజ్ కట్టాలంటే ఎంతో కష్టపడి ఉదయం పూట మీరు అన్నట్టుగా తెల్లవారుజామునే అన్నిట్లో నేను మొన్న 10ంటికి ఫోన్ చేశాను. ముఖ్యమంత్రి గారు రాగానే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నీకు ముంచి 3 పంచాయతీలు కావాలని కోరుకున్నారు. 3 పంచాయతీలు లేదు సార్, 3 పంచాయతీలు అని వద్దు, మేము దాని వ్యతిరేకత. యాక్చువల్గా మేము మున్సిపాలిటీ కావాలనుకున్నాం, కొన్ని చట్టాలు అడ్డొచ్చినాయి. పెద్ద పంచాయతీ కావాలి, మాకు ఇక మండలం తీసేశారు. మండలం కూడా కావాలంటే మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా, పంచాయతీ శాఖ మంత్రివర్యులు సీతక్క ద్వారా మళ్ళీ చేయించి మళ్ళీ దాన్ని గెజిట్ రిలీజ్ చేసి మళ్ళీ మండలం కూడా భద్రాచలం మండలాన్ని తిరిగి రావటం. మండలాన్ని అయితే మొత్తాన్ని ఎండిఓ ఆఫీసులు మొత్తాన్ని కూడా మండల ఆఫీసులు మొత్తాన్ని కూడా వెళ్ళిపోయింది కూడా. మళ్ళీ దాన్ని మండల ఆఫీస్ కావాలి పెద్దది. దాదాపుగా జనాభా చూస్తే లెక్కల్లో అయితే దాదాపుగా ఓటర్ లిస్టులో మనకి 50 నుంచి 60 వేలు దాకా ఉన్నారు సుమారుగా. అనధికారికంగా కూడా మన ఆంధ్ర నుంచి చాలా వరకు వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలి, వాళ్ళకి R&R ప్యాకేజ్ సరితే ఇక్కడే స్థిరపడాలని చాలామంది ఉన్నారు. దాంతో మనం దాదాపుగా 80 నుంచి 90 లక్షల మంది 90,000 మంది భద్రాచలంలో ఉన్నారు అని చెప్పడం
అంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు సార్ అంటే అభివృద్ధికి ఎలా చేస్తున్నారు మనం మున్సిపాలిటీ చేస్తుంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల 170 యాక్ట్ ఉంది, దానివల్ల మనం చేయలేకపోయాం అంటాం. దాన్ని మండలం చేద్దాం, మీరు మండలం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈవో గారు కూడా నేను ఎన్నికలకు వెళ్ళే ముందు లాస్ట్గా కోడ్ వస్తూ ఉంది,